ప్రభుత్వ పాఠశాలలో తాను చేసిన మరమ్మతు పనులకు బిల్లులు చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు ఓ కాంట్రాక్టర్. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం దానవాయిగూడెంలోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దానవాయిగూడెం పాఠశాలలో తన సొంత నిధులు వెచ్చించి మరమ్మతులు చేశాడు అయోధ్య అనే కాంట్రాక్టర్. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల బిల్లులు కూడా మంజూరు చేసింది. కానీ మిగిలిపోయిన బిల్లులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తనని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయినట్లు తెలిపాడు అయోధ్య. దీంతో ఇవాళ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి బైఠాయించాడు. కుటుంబంతో కలిసి నిరసనకు దిగాడు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేయడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయానని, తనను ప్రభుత్వమే కాపాడాలని, చేసిన పనులకు రావాల్సిన బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబా, చెప్పండి, కాంట్రాక్టర్ స్కూల్ గేటుకి తాళం వేయాల్సిన పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది? వెంకట్, ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఒక కాంట్రాక్టర్ తాళం వేశాడు. ఎందుకు వేశాడు అంటే దాదాపుగా 20 లక్షల రూపాయల వర్కులు చేశాడు. పాఠశాలకు సంబంధించిన మరమ్మతులు చేశాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అతనికి 10 లక్షల రూపాయల బిల్లు కూడా శాంక్షన్ అయింది, మంజూరయ్యి ఆ డబ్బులు కూడా ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మిగిలిపోయినటువంటి 11 లక్షల రూపాయల బిల్లు చెల్లింపు విషయంలో గత 3 ఏళ్లకు పైగా అతను బిల్లులు చెల్లించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అప్పుడు తన భార్య పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా ఉండటం చేత ఇతను కాంట్రాక్టర్ కూడా కాదు, యాక్చువల్ గా ఒక వికలాంగుడు అయినప్పటికీ భార్య విద్యా కమిటీ చైర్మన్ గా ఉండటంతో ఆ పాఠశాల మరమ్మతులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ తానే పూర్తి చేసి పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు అందజేశాడు, అప్పగించాడు కూడా. కానీ ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తే మిగిలిపోయినటువంటి బిల్లును మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగి విసికి వేసారిపోయిన తర్వాత అయోధ్య ఇవాళ ఈ దానవాయిగూడెం మండల పరిషత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు తాళం వేసి నిరసనకు దిగాడు. తన 3 ఆడపిల్లలు, ఒక కుమారుడు, మొత్తం 4 పిల్లలతో పాటు భార్యను, ఇతర కుటుంబ సభ్యులు తీసుకుని వచ్చి పాఠశాల ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. అక్కడికి వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులను అట్లాగే టీచర్లను లోనికి వెళ్ళనీయకుండా కొద్దిసేపు తాళం వేసి నిరసన తెలపడంతో పోలీసులు అట్లాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని అతన్ని నచ్చజెప్పేటప్పుడు ప్రయత్నం చేశారు. అయోధ్యతో మనం మాట్లాడినప్పుడు అతను స్పష్టంగా చెప్పాడు, గతంలో తాను ఈ పని చేశానని చెప్పి కాంట్రాక్టర్ ను కూడా కాదని చెప్పడంతో పాటు తనకు రావాల్సినటువంటి బిల్లు విషయంలో ఆలస్యం చేస్తున్నారు, ఇతరుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినప్పటికీ తనకు మాత్రం చెల్లించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి మరమ్మతుల పనులకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేశారని, ఆ వడ్డీలు పెరిగిపోయి అప్పుల పాలయ్యాలని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పాఠశాలకు తాళం వేశారని, ఇది తన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పేందుకు మాత్రమే ఈ రకంగా చేశానంటూ కూడా అయోధ్య వివరణ ఇచ్చాడు. దాంతో పాటు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా, మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ కూడా పరిష్కారం చూపలేదని కూడా అయోధ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎంబీ రికార్డ్స్ కూడా తనకు ఇవ్వలేదని, తనకు ఎంత బిల్లు మంజూరైంది, ఇంకా రావాల్సినటువంటి బిల్లు ఎంత ఉందనేటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్పకుండా ఇబ్బంది పెట్టారని, ఎంఈఓ ఆఫీస్కి పోతే డిఓ ఆఫీస్కి పోతే కలెక్టరేట్ కి పొమ్మంటున్నారని, అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత విసికి వేసారిపోయిన తర్వాతనే ఇవాళ పాఠశాలకు తాళం వేశానంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్షణమే బిల్లులు చెల్లించాలంటూ మంత్రులను అతను వేడుకుంటున్నాడు. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో తనలాంటి ఒక వికలాంగ కాంట్రాక్టర్ చేసేటువంటి పనికి ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తన బిల్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. తనకు రావాల్సింది 11 లక్షల రూపాయలు అయినప్పటికీ కూడా ఎంత మంజూరు చేసినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి పనులు చేస్తే ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ వడ్డీలు పెరిగిపోతున్నాయి, అప్పుల పాలవుతున్నాను, పూట గడవని పరిస్థితి నెలకొంది. గతంలో కూడా అక్కడ పర్యటించినటువంటి మంత్రి దృష్టి కూడా విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని మార్గాలు మూసుకుపోయినటువంటి నేపథ్యంలో తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు
పాఠశాలకు తాళం వేసి కొద్దిసేపు ఆందోళన చేపట్టాడు. ఈరోజు అధికారులు అక్కడికి ప్రవేశం వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పాఠశాల తాళాలను ఓపెన్ చేశాడు. విద్యార్థులు పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్స్ అందరూ లోపలికి వెళ్లిపోయి యథావిధిగా క్లాసులు ప్రారంభించారు. ఆ తర్వాత ఎంఈఓ తర్వాత ఒక ఎస్ఐ అక్కడికి చేరుకొని అతనితో సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా జిల్లా ట్రెజరీ అధికారులకు అట్లాగే డిఈఓ ఆఫీస్ లో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే అతని సమస్యను పరిష్కరిస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా బిల్లులు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ మరొక అవకాశాన్ని ఇస్తున్నానంటూ కూడా చెప్పి అయోధ్య తన నిరసన కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకున్నారు. తనకు బిల్లులు చెల్లించాలంటూ మంత్రులను వేడుకుంటున్నాడు. వెంకట్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.